హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ న్యూస్. పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణ అనేటువంటి పదాన్ని ఇప్పుడు కొత్తగా నేను మాట్లాడటమేనేం కాదు, ఇప్పటి నుంచో మనం వింటానే ఉన్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎలా మనకి ఒక ఫీల్ ఇస్తుందో పవన్ కళ్యాణ్ తెలంగాణ అనేటువంటిది కూడా ఒక అద్భుతమైనటువంటి ఫీల్ని ఇస్తుంది. అయితే రీసెంట్గా మనందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన కొన్ని మాటలు, ఆ తర్వాత తెలంగాణకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు అదే పనిగట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణ వ్యతిరేకిగా, తెలంగాణ ద్వేషిగా చిత్రీకరించేటువంటి ఈ ప్రాసెస్ లో చాలా సందర్భాల్లో మనం కొన్ని వీడియోలు చేసాం. పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవడానికి సిద్ధంగా లేరు. ఆయనలో ఒక సుభాష్ చంద్రబోస్ని, ఒక కొమరం భీముని, ఒక అల్లూరి సీతారామరాజుని, ఇలాంటి వ్యక్తుల్ని చూసుకుంటున్నారు అని చాలా సందర్భాల్లో చెప్పారు. ఇక్కడ కొంతమంది నాయకులు ఆయన ఇష్టానుసారం తిట్టుతూ ఆయన కబ్జా చేశారని, ఆయన ఇంకొకటి చేశారని, ఆయన తెలంగాణ వ్యతిరేకని, ఆయన తెలంగాణ వస్తే జీర్ణించుకోలేకపోయారని, అదని ఇదని చాలా రకాలుగా పెట్టారు. బట్ తెలంగాణకి సంబంధించినటువంటి ప్రజలు మాత్రం ఆయనని గుండెల్లో పెట్టుకున్నారు అని చెప్పి చాలా సందర్భాల్లో మాట్లాడారు. అది కొండగట్టు అంజన దగ్గరికి వెళ్ళినప్పుడైనా, నల్గొండ ఫ్లోరైడ్ బాధితుల దగ్గరికి వెళ్ళినప్పుడైనా, అది అటు గిరిజన గ్రామాలకు సంబంధించి తాండాల్లో బోరు బావి వేయించినా కూడా పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ ఉండేటువంటి ప్రజలు ఏ స్థాయిలో అభిమానిస్తారు అనేది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి కొన్ని పరిస్థితుల గురించి అందరికీ తెలుసు. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు, కొంతమంది జర్నలిస్టుల ముసుగులో జర్నలిస్టులు కొంతమంది మాట్లాడేటువంటి మాటలు, రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు, ఇవన్నీ కూడా మనం చూస్తాం. ఈ టైంలో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్లో ఒక ప్రెస్ మీట్, ఒక మీట్ పెట్టుకుంటానంటే కూడా దానికి కూడా పర్మిషన్ ఇవ్వాల. ఆయన తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు. ఆ తర్వాత ఇంకా కొంచెం ఎక్కువగా ఇక్కడ రాజకీయాల మీద పవన్ కళ్యాణ్ గారి ప్రభావం కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, కవిత గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ కూడా దీని మీదే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు నిన్న వరంగల్ పర్యటన చేశారు. ఇది ఆయన కంప్లీట్ ఒక పర్సనల్ అని చెప్పచ్చు, ఆయన వ్యక్తిగత పర్యటన చెప్పచ్చు. ఎందుకంటే ఒక నిరంజన్ అనేటువంటి ఒక వరంగల్ హన్మకొండకి సంబంధించినటువంటి ఒక బాలుడు కోరికని పవన్ కళ్యాణ్ గారు తీర్చడం కోసం అక్కడికి వెళ్ళటం జరిగింది. ఇక్కడ ఈ విషయాన్ని కొంచెం పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణలో తిరగనివ్వం, తెలంగాణలో అసలు పవన్ కళ్యాణ్ అడుగు పెట్టనివ్వం, పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణ ప్రజలందరూ కూడా చేదరించుకుంటున్నారు, ఆయన మీద ద్వేషం పెంచుకున్నారు, అది ఇదని కొంతమంది మాట్లాడాలన్నీ కూడా మడిచి లోపల పెట్టుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపించింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నిన్న వరంగల్లో అడుగు పెట్టినటువంటి తర్వాత నుంచి ఆయన మళ్ళీ హైదరాబాద్ వచ్చి, హైదరాబాద్ నుంచి మళ్ళీ విజయవాడ వెళ్ళేంత వరకు కూడా ఒక్కసారి మీరు చూడండి, కొన్ని లక్షల మంది జనం వరంగల్లో నిన్న పవన్ కళ్యాణ్ గారిని చూడటం కోసం అటు ఖమ్మం జిల్లా నుంచి, ఇటు ఆదిలాబాద్ జిల్లా నుంచి, హైదరాబాదు, అటు నల్గొండ జిల్లా నుంచి కూడా హనుమకొండ, వరంగల్ చేరుకుని ఎక్కడా కూడా ప్లానింగ్ లేదు. నేను ఇందాక కూడా చెప్పాను, పవన్ కళ్యాణ్ గారు మొన్న ఈవినింగ్ వరకు కూడా ఢిల్లీలో అనేక కేంద్ర మంత్రులతో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు, జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎక్కడా కూడా ఈ మీటింగ్కి వస్తారని ముందస్తు సమాచారం కూడా లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఉండేటువంటి క్రౌడ్ జనం చూస్తుంటే ఎవడైతే మాట్లాడారో ఇది వీళ్ళ మాటలే తప్ప జనాలు మాత్రం పవన్ కళ్యాణ్ గారిని గుండెల్లో పెట్టి చూసుకుంటున్నారు అని చెప్పడానికి ఈ విజువల్స్ చూస్తే అర్థమవుతుంది మీకు. దారి పడుగున పవన్ కళ్యాణ్ గారి కాన్వాయ్ వెంట ఇంతమంది పరిగెట్టుకుంటూ చూడండి ఒకసారి. ఇక్కడ పోలీసులు నిజంగా తెలంగాణ గవర్నమెంట్ కూడా ఎంత సపోర్ట్ చేసిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం, ఆయనకు సెక్యూరిటీ కల్పించిందో. ఇదిగోండి ఇక్కడ ఆ ఇంటి దగ్గర మీరు చూస్తే గనక చాలా క్లారిటీగా అర్థం అవుతుంది. ఇది ఎంతమంది ఇళ్లపైకి ఎక్కి ఆ గోడలు ఎక్కేసి అసలు ఏ రకంగా ఉన్నారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఆ జనాలు చూడండి, స్టార్టింగ్ లో అసలు జనాలు చూడండి, పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణ వ్యతిరేకిగా చిత్రీకరించాలని కొంతమంది కుట్రలు పనుతుంటే ప్రజలు మాత్రం ఏ రకంగా పవన్ కళ్యాణ్ గారిని గుండెల్లో పెట్టుకున్నారో ఇక్కడ వీడియోలు చూస్తే అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఏమి ఇక్కడికి వచ్చి వాళ్ళని పిలిస్తే రాలా, డబ్బులు ఇచ్చి తీసుకువెళ్ళా, కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం. ఇంకా చాలా ఉన్నాయి, మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇది భద్రకాళి టెంపుల్ దగ్గర. అక్కడ మీరు చూస్తే ఎంత మంది పవన్ కళ్యాణ్ గారు భద్రకాళి టెంపుల్ దగ్గరికి వస్తున్నారు అని తెలిసి
ఎంతమంది వచ్చారో చూడండి. ఇలాంటి వ్యక్తిన పవన్ కళ్యాణ్ గారిన మన తెలంగాణని ఆయన్ని వేరు చేసి చూడగలమా? తెలంగాణ వ్యతిరేకిగా చిత్రీకరించగలమా? ఇంత ఇష్యూస్ చేసి ప్రెస్ మీట్లు పెట్టి రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి కాక్రోచ్ మీటింగులు పెట్టి ఇంకొకటి చేసి అన్ని రకాలుగా పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణ వ్యతిరేకిగా చిత్రీకరించాలనే ప్రయత్నం చేస్తుంటే జనాలు చూసారా? ఫోటోలు ఆయన మీద ఉండేటువంటి అభిమానంతో ఏ రకమైనటువంటి ఆయన గిఫ్ట్లు ఇవ్వడానికి వచ్చారో చూసారా? అది ఆయన్ని తెలంగాణని వేరు చేయటం అంటే అంత ఈజీ కదా. నేను మొన్న ఒక ప్రొఫెసర్ గారితో మాట్లాడినప్పుడు విన్నా. పవన్ కళ్యాణ్ గారు స్ఫూర్తి, పవన్ కళ్యాణ్ గారికి పోరాటం అంతా కూడా తెలంగాణ నుంచి వచ్చిందే. ఆయన పార్టీ పెట్టడానికి ధైర్యం కావచ్చు, ఆయన పార్టీ నడపడానికి ఆయన నరనరాన్న నింపుకున్నటువంటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కావచ్చు, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారిలో ఒక రాటు దేలినటువంటి ఒక నాయకుడిని తయారు చేసింది. అలాంటి నాయకుడిని తెలంగాణ నుంచి వేరు చేయాలన్నా, అలాంటి నాయకుడిని తెలంగాణ ప్రజల నుంచి దూరం, వీళ్ళందరూ కలిసి మూకుమ్మడిగా వచ్చిన ఎవరైతే కొంతమంది తయారయ్యారో వాళ్ళందరూ కలిసి వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ గారిని ఏమీ చేయలేరు. తెలంగాణ ప్రజల నుంచి ఆయన దూరం చేయలేరు. వాళ్ళు కూడా తెలంగాణ ప్రజలు కూడా ఆయన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేరు అని చెప్పి ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. హార్ట్లీయెస్ట్ వెల్కమ్ పవన్ కళ్యాణ్ గారు హనుమకొండ అని చెప్పి అక్కడ వచ్చేటువంటి జనాన్ని మీరు చూస్తే అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకంగా మీరు చిత్రీకరించాలంటే మీ తాతల వల్ల తరం కూడా కాదు. ఇదిగోండి, దారి పొడవున ఇక్కడ మీరు చూస్తే కనుక అసలు చూడండి ఏ స్థాయిలో అక్కడ ఉండేటువంటి రోడ్ల మీద, మధ్యలో డివైడర్ల మీద ఏ రకంగా అక్కడ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి స్వాగతం పలుకుతూ ఆపుతున్నారు. అదిగో చూడండి. ఈయన మనం ఆపేది, ఈయన మనం తెలంగాణ వ్యతిరేకంగా చిత్రీకరించాలనుకునేది. ఇంకా అయినా సరే మీరు ఆగిపోండి. ఇంకా మనం ఏం చేసినా సరే తెలంగాణ ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని అల్టిమేట్ గా వేరే స్థాయిలో చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని గుండెల్లో పెట్టుకున్నారు. మనం 10 మంది మాట్లాడుకుంటే అక్కడ 10 లక్షల మంది ఊరుకునేటువంటి పరిస్థితి లేదు అని ఇక్కడ వరంగల్ వేదికగా, ఉద్యమాల గడ్డ వరంగల్ వేదికగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును చూడండి. ఇగో ఇక్కడ అక్కడ అని లేదు, అసలు ఈ గల్లీ ఆ గల్లీ అని లేదు. అసలు ఆద్యాంతం ఆయన అడుగు పెట్టినటువంటి మొదటి నిమిషం నుంచి ఆయన వెళ్ళేటువంటి నిమిషం వరకు కూడా అంతా కూడా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్. మీకు ఆ వాయిస్లు కూడా వినిపించాలంటే కొంచెం చూడండి, అరుపులు చూసారా ఏ రేంజ్ లో ఉంటాయో. తెలంగాణకి రానివ్వమన్న వాళ్ళు ఈ వీడియో ఒక్కసారి చూడండి. అసలు ఆ క్రౌడ్ చూస్తే మీకు అర్థమవుతుంది. జనాలు చూసారా? ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి కాన్వాయ్కి ఆ ఇళ్లపైకి ఎక్కి, గోడలపైకి ఎక్కి పవన్ కళ్యాణ్ గారిని చూస్తుంటే ఆయన మీద అభిమానం తెలంగాణ ప్రజలకు తగ్గిపోతుందా? ఆయన్ని తెలంగాణ వ్యతిరేకిగా చిత్రీకరించాలనేటువంటి ఇంతమంది అధికార పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు, నిన్న మొన్న పుట్టినటువంటి పార్టీలు, ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, లిక్కర్ స్కాముల్లో వాటిల్లో వీటిల్లో దొరికిపోయినటువంటి వ్యక్తులు, జైలు జీవితం అనుభవించినటువంటి వ్యక్తులు, ఐడెంటిటీ క్రీసెస్ కోసం ఎమ్మెల్యేలుగా వ్యక్తి వాళ్ళ నియోజకవర్గాల్లో చేయలేనటువంటి ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేనటువంటి వ్యక్తులు కూడా బయటకు వచ్చే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే ఒక్కసారి చూసి మాట్లాడండి. ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారి అనేటువంటి వ్యక్తిని మీరు తెలంగాణలో తిరగనివ్వం, మీరు తెలంగాణలో ఆయన వ్యతిరేక చిత్రీకరించాలనేటువంటిది మాటలు వస్తే మీరు ఒక్కసారి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడండి, రిజల్ట్ ఏంటో తెలుస్తుంది. వెళ్తారా? ఇంకా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణ వ్యతిరేకిగా చిత్రీకరించాలనేటువంటి కుట్ర చేస్తున్నటువంటి వ్యక్తులందరూ కూడా దయచేసి చెప్తున్నా, ఇంకా అన్ని మూసుకొని మీ పనులు మీరు చేసుకోండి. ఇంకా మీ ప్రయత్నాలన్నీ కూడా ఈ ఒక్క వీడియోలతో మీకు అర్థమైపోవాలి. లేదా ఇంకా మిమ్మల్ని ఎవడ ఏం చేయలేడు. అర్థమైందా? ఇది తెలంగాణ ప్రజల నుంచి వచ్చేటువంటి తిరుగుబాటు ఏ రకంగా ఉంటుందో సోకాళ్ళు జర్నలిస్టులు, ఎనలిస్టులు రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని తిట్టిపించడం, చెప్పులు కొట్టిపించడం అని ఒక ప్రెస్ మీటు, ఒక ప్రెస్ క్లబ్ లో కూర్చోవడం కాదు. దమ్ముంటే ఇప్పుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి కొట్టాల్సింది మీరు. పవన్ కళ్యాణ్ గారిని వెళ్ళి అక్కడికి వెళ్ళి అడ్డుకుని చూడాల్సింది మీరు. పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణ వ్యతిరేకిగా ఈ కార్యక్రమానికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆ వరంగల్ గడ్డ మీద కూర్చుని మీరు ఏవైతే పనులు చేశారో అక్కడికి వెళ్ళి మాట్లాడి చూడాల్సింది. అప్పుడు తెలిసేది పవన్ కళ్యాణ్ గారి సత్తా ఏంటో, ఆయన అభిమానులు, తెలంగాణ
భావజాలం కలిగినటువంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారిని ఎంత గుండెల్లో పెట్టుకున్నారో అక్కడ చూస్తే దడ ఏ రకంగా పుట్టేదో మీకు తెలుస్తుంది.